ఈరోజు అయితే సోమర్ల రామచంద్రరావు రైతు విభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. ఆయన ఈరోజు చేలో ఉన్న మట్టిని మెరకలో పల్లాలు సరి చేసుకుంటాం. రైతు కాన్వాయితీ లోగడ మార్బుల్స్ నాపరాయిలు రాకముందు మన ఇల్లు గనక సంక్రాంతి పండక్కి శుభ్రం చేసుకుంటూ అలికినట్టుగానే ప్రతి సంవత్సరం మాగాంచెల్లో మెరకలో పొలాలు తీసుకుని దాన్ని సరి చేసుకుని మళ్ళా వ్యవసాయానికి లైన్లో పెట్టుకుంటారు. అదేవిధంగా విఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకుని ఒక 50 ట్రక్కులు మట్టి తీసి పక్క చేలోకి తోలుకుంటుంటే పోలీసుని పంపించి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనుషులు పంపించి అది ఆపించడం జరుగుతుంది. అది కారణం ఏంటని అడగడానికి వెళ్తే చేతిలో ఉన్న ఇచ్చిన పర్మిషన్ కూడా తీసేసుకున్నారు. ఇదిగో అంతకుముందు ఒక ఫోటో స్టాట్ తీసి ఆయన అట్టు పెట్టుకున్నాడు. నిన్న మొన్న ఎక్కడో చూశాను, వాట్సాప్లో గ్రూపులో చూశాను. వ్యవసాయం బాగా ఉండాలని, కాలంలో నీళ్ళు వెళ్ళాలని మన ప్రస్తుత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయిని వాళ్ళని పెట్టుకుని కాలువలమ్మట చాలా కాలం తర్వాత, ఒక 20 ఏళ్ల తర్వాత కాలువలమ్మట కొత్తగా గెలవగానే కాలువలమ్మట వెళ్ళి వ్యవసాయానికి కావాల్సిన పనులన్నీ జాగ్రత్తగా చూడాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని చాలా సంతోషం. మరి ఇదేంటి, ప్రతి రైతు చేను బాగు చేసుకుంటాం ఆనవాయితీ. మాకు అధికారం వచ్చింది, అధికారం వచ్చినప్పుడు ఇటువంటి పనులు ఎక్కడా చేయలే. నీకు అంత మెజారిటీ ఇచ్చి మమ్మల్ని సక్రమంగా లేవని మమ్మల్ని ఇంటికి పంపించి పక్కకి పంపించి మీకు మెజారిటీ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు ఈ పనులు చేస్తున్నారు, ఎందుకు ఈ కక్ష సాధించారు అంటే ఇవాళ ఇది బిగిన్ అయితే ఇవాళ పక్కన ఇంకోటి చూసా, ఆ ఉల్లిపాలెం దగ్గర యథేచ్ఛగా మట్టి తోలుతున్నారని చెప్పి వాట్సాప్లో వచ్చింది. అక్కడేమో మట్టి అమ్ముకుంటున్నారు, అంతా కలిపి 10 రోజులు కాలేదు. ఆ మట్టి అమ్ముకుంటేనే ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఈ పద్ధతి అర్థం కాదు. ఇది ఇవాళ వచ్చింది. ఒక పక్క మట్టి అమ్ముకుంటున్నారు, ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి, అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి పర్మిషన్ తీసుకుని చేలో మట్టి చేలో తోలుకుంటుంటే అంటే ఇళ్లలో భోజనాలు కూడా చేయలేని పరిస్థితి తీసుకొస్తారా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు మీకు చట్టబద్ధంగా అధికారం ఇచ్చారు, ఓటేశారు. ఇప్పుడు ఈ పార్టీలో పనిచేసినంత మాత్రాన అట్లా చేయడం అనేది సభ్యత కాదు. ఇది మమ్మల్ని ఎందుకు తిరస్కరించారో జనం మేము అర్థం చేసుకోవాల్సింది. మమ్మల్ని ఎందుకు తిరస్కరించారో మీకే ఇంతకుముందు అర్థమై ఉండాలి. దీన్ని బట్టి మీరు చేయాలి. నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకు ఈ పని చేసావంటే మాట్లాడు, కాగితం ఎందుకు తీసుకున్నామంటే మాట్లాడు, పోలీసులను ఎందుకు పంపించామంటే మాట్లాడకుండా పోలీసులు మాత్రం నేను పంపించలేదు సార్. ఆ పోలీసు మరి ఎందుకు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసర్ పంపించుకోకుండా పోలీసు ఎందుకు వెళ్ళిందో కూడా తెలియదు. ఇది ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడుకుంటున్నాను, ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ చేస్తాను. ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు ఒక పక్కన వ్యవసాయం గురించి మాట్లాడతా, ఇంకో పక్కన వ్యవసాయానికి చదును చేసుకుంటే చదును చేసుకుంటే వాళ్ళని మట్టితో లేకోకుండా బెదిరించడం, పోలీసులు పంపించడం, ఎంఆర్ఓని పంపించడం. ఇది నువ్వు పంపించినా 1 రోజు 2 రోజులు ఆపగలవేమో కానీ చేలు బాగు చేసుకుంటా నువ్వు నీ అయాములో ఎక్కడా మట్టి బాగు చేసుకుంటాను నువ్వు ఒప్పుకోలే. కానీ నేను కలెక్టర్ గారి దగ్గర అప్పుడు పర్మిషన్ తీసుకుని చేలు బాగు చేయించుకుంటానికి మీ పర్మిషన్ అవసరం లేదు, చేలో మట్టి చేలో చేయించుకోవాల్సిందే అని అప్పుడే చెప్పి పర్మిషన్ తీసుకున్నాం. ఇటువంటి పనులు చేయడం సభ్యత కాదు. ఇంకా మమ్మల్ని రోడ్లెక్కి మేమే అల్లరి చేసామనే పరిస్థితికి తీసుకొచ్చేదాకా చేయబాకండి. మీకు ఇచ్చిన ఆ అత్యధిక భారీ మెజార్టీతో గెలిచిన దాన్ని మీరు కాపాడుకోమని నేను కోరుకున్నాను. నేనైతే దీంట్లో ఒకటి అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఈ ఎలక్షన్ నీకు నాకు జరిగిన ఎలక్షన్ కాదు, ఇది అందరికీ తెలిసిందే. ఇది నువ్వు ఒక్కసారి మరలా ఆలోచించుకుని ఇటువంటి పనులకు పాల్పడొద్దని, ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా అట్టిపెట్టమని కోరుకుంటున్నాను.